హాయ్ అండి, వెల్కమ్ టు బాలమణి వంటల ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంట ఎగ్ కర్రీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుంటారో నేను మీకు ఈరోజు చూపిస్తాను. ప్రాసెస్లోనికి వెళ్ళే ముందర మీకు ఒక టిప్ చెప్తానండి. టిప్ ఏంటంటే, నైట్ గ్లాసుడ్ వాటర్లో ఒక స్పూన్ సోప్ని వేసుకొని మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయి తాగండి. స్కిన్ బ్రైట్నెస్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఎగ్ను తీసుకొని వాటర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఆల్మోస్ట్ గుడ్లు ఉడికిపోతున్నాయి. చూడండి, ఉల్లిపాయలు ఇలా గుండగా తరిగి చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ మొత్తం రెడీ పెట్టుకుందాం. చూడండి, గుడ్లు ఉడికిపోయి. ఇప్పుడు మనం కర్రీని చేద్దాం. ఇప్పుడు ఆయిల్ని వేసుకున్నాం. ఆయిల్ని వేడి చేసుకున్నాం. ఆయిల్లో కొంచెం పసుపుని వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపుని వేసుకున్నాం. తర్వాత గుడ్లని అందులో వేపుకోవాలి. చూడండి, గుడ్లను బాగా వేపాలి. కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. ఎగ్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చిన ఎగ్ను బయటకు తీసేయాలి. ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోండి. టమాటా ప్యూరీ చూడండి, టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలపండి. టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా, బాగా ఇప్పుడు స్పూన్కి హాఫ్ పసుపుని వేసుకోండి. స్పూన్కి వర్రని వేసుకోండి. స్పూన్ వర్ర వేసుకోండి. స్పూన్కి హాఫ్ ధనియాల గుండ వేసుకోండి. జీలకర్ర గుండ స్పూన్ వేసుకోండి. మొత్తాన్ని బాగా కలపండి. చూడండి, ఉప్పు మీకు సరిపోయినంత వేసుకోండి. మొత్తం వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు కప్పుతో కప్పుడు వాటర్ వేసుకోండి. కొంచెం వేయండి.
చూడండి, కొంచెం కప్పుతో కప్పుడు వాటర్ మరి కొంచెం వేయండి. వేసిన తర్వాత కొంచెం కలపండి. మినిట్స్ కొంచెం దగ్గరికి జ్యూస్ అయ్యేటట్లు చూడండి. కర్రీ రెడీ అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేయండి. చూడండి, చెంచాకి 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. చూడండి, యమ్మీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.